కొడంగల్ పర్యటనలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. లైవ్ లో చూద్దాం. సద్బుద్ధించ బుధో గురుశ్చ గురుతాం శుక్రం శుభం సంశనిః రాహుర్బాహుమలంకరోతి సతతం కేతుః కులస్యోన్నతిం నిత్యం భూతికరా భవంతు భవతాం సర్వేనుకూలాగ్రహాః శతం జీవ శరదో వర్ధమానేత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః వర్ధయంత శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః యస్మిన్మసేమర్పయేంద్రావతి మమ జిదీమిహావహ అయం మూర్ధా పరమేష్టి సువర్చ ఆస్తమానానాముత్తమ శ్లోకో అస్తు ఆయుర్ద అగ్నే హవిషో జశానో కృతత్పదీకో కృతయో నిరేధి ఘృతం పీత్వా మధుజారకవ్యం పిదేవ పుత్రమభిరక్షతాదిమం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. క్రమూర్ధం ధనుః పూర్వకం శక్తిర్దక్షిణమపరం గదాది చేన్నందగోధస్తా ద్వాసగిరంతరేష్వితరే స్త్రాః విఘ్నాదీశ ప్రసాదాదింద్ర భయాద్ దుఃఖ యమో వరుణో విక్రమాద్ కుబేరోర్దక్షయాచ్ని సర్వాభ్యవూనాభ్యः సమ్యక్ సుమనసः సర్వే ఏ రక్షन्तు విక్రమాద్ కుబేరోర్దక్షయాచ్ని సర్వాభ్యవూనాభ్యः సమ్యక్ సుమనసः సర్వే ఏ రక్షन्तు.
రాష్ట్రంలోని బీపీఎల్ కుటుంబాలకు సన్నబియ్యం అందించాలని నిర్ణయించింది సర్కార్. దొడ్డు బియ్యానికి బదులు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా సన్నబియ్యం సరఫరా చేయనుంది. రేపు హుజూర్ నగర్లో బియ్యం పంపిణీ ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం బహిరంగ సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయనుంది ప్రభుత్వం. రేపు సాయంత్రం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో సన్నబియ్యం పంపిణీ స్కీమ్ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. ఈ పథకం కింద బీపీఎల్ రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్నబియ్యం అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్. ప్రస్తుతం రాష్ట్రంలోని 2.81 కోట్ల రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం అందిస్తున్నామని, దీనివల్ల లబ్ధిదారులకు నిజమైన ప్రయోజనం చేకూరడం లేదన్నారు. అందుకే తొలిసారిగా ఉచిత సన్నబియ్యం పంపిణీ చేయాలని సర్కార్ నిర్ణయించిందన్నారు మంత్రి. ఈ కార్యక్రమం కేవలం బియ్యం పంపిణీ మాత్రమే కాదని తెలంగాణ ప్రజల ఆహార భద్రతను కాపాడే సంకల్పమని చెప్పారు మంత్రి ఉత్తమ్. ఏప్రిల్ మొదటి వారం నుంచి ప్రతి నియోజకవర్గంలో సన్నబియ్యం అందజేస్తామన్నారు. ఈ స్కీమ్తో తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపడతాయని చెప్పారు మంత్రి. సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. హుజూర్ నగర్లో సీఎం సభ స్థలాన్ని పరిశీలించారు ఎస్పీ నరసింహ. కోదాడ, మిర్యాలగూడ నుంచి వచ్చే ట్రాఫిక్ ను మళ్లిస్తున్నామన్నారు. 2 ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయం కల్పించామన్నారు. ఎండల తీవ్రతతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు ఎస్పీ నరసింహ. ఒక ప్రతిష్టాత్మకమైన పీడీఎస్ ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుడుతున్నారు. ఒక మంచి భద్రత కలిగినటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో సూర్యాపేట జిల్లా పోలీసు యంత్రాంగం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం పటిష్టమైనటువంటి భద్రతా చర్యలని పోలీసు యంత్రాంగం చేపట్టడం జరిగింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ దృష్ట్యా కానీ అందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. హుజూర్ నగర్ సభకు ముందు రామస్వామి గట్టు దగ్గర నిర్మిస్తున్న 2000 మోడల్ కాలనీ ఇండ్లను పరిశీలించనున్నారు రేవంత్. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు హాజరు కానున్నారు. హుజూర్ నగర్ సభకు 40,000కు పైగా జన సమీకరణ చేస్తున్నారు నేతలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీరామచంద్రుడి కళ్యాణ బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రపంచ ప్రజానీకానికి ఆదర్శప్రాయులైన సీతారాముల కళ్యాణానికి భద్రాద్రిలో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. రేపటి నుంచి ఏప్రిల్ 12 వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు. 6న స్వామి అమ్మవార్ల కళ్యాణం, 7న రాముడి పట్టాభిషేకం ఉంటుంది. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్రధానంగా 2 ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఒకటి శ్రీరామనవమి, మరొకటి ముక్కోటి ఏకాదశి. రేపటి నుంచి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 6న శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నారు. 6న కళ్యాణం, 7న రాముడి పట్టాభిషేకం జరగనుంది. ఈ వేడుకలకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా భారీ ఏర్పాట్లు చేస్తోంది దేవస్థానం. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు అధికారులు. 2,25,00,000 నిధులతో భద్రాచల రామయ్య తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేస్తుంది దేవస్థానం. భద్రాద్రి నలుమూలల స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు అధికారులు. కళ్యాణం జరిగే మిథిలా స్టేడియంతో పాటు రద్దీ ప్రాంతాల్లో చలువ పందిళ్లు, కళ్యాణం చూసేందుకు సెక్టార్లను ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో స్వామివారి కళ్యాణం టికెట్లను అందుబాటులో ఉంచారు. ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఇప్పటికే సమీక్ష నిర్వహించారు కలెక్టర్ జితేష్ వి పాటిల్. భక్తులకు ఎలాంటి లోటు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఖచ్చితంగా ఈసారి శ్రీరామనవమి ప్రశాంతంగా ఏది ఇబ్బంది రాకుండా మేము నిర్వహించడానికి సిద్ధంగా అవుతున్నాము. జనాలకి మేము ఒకటే కోరుతున్నాము, కళ్యాణం రోజైనా పట్టాభిషేకం రోజైనా క్రౌడ్ కంట్రోల్ చేయడానికి మేము అన్ని సౌకర్యాలు మేము చేస్తున్నాం. కానీ సడన్గా మూమెంట్ క్రౌడ్ దయచేసి చేయకూడదు. తలంబరాలు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వ్యవస్థ సిద్ధంగా ఉంది. అందరికీ తలంబరాలు మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రసాదం కూడా సిద్ధంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఒక అర్ధ గంటలో సడన్ మూమెంట్ చేసుకుని ఎవరు ఒత్తిడి అన్నెసెసరీ పెట్టకూడదు. అందరికీ మేము ఇస్తాం. సో నీళ్ల కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. అందరికీ మేము స్వాగతిస్తున్నాము. మన దేశానికి దక్షిణ అయోధ్య మనం భద్రాచలంకి అంటాము. చాలా మంచి దేవాలయం, వెరీ పవర్ఫుల్ deity we have. So I welcome all the persons for Sri Ram Navami to our భద్రాచలం.
భక్తుల కోసం 200 క్వింటాళ్ల ముత్యాల తలంబరాలను తయారు చేస్తున్నారు అధికారులు. శ్రీరామనవమికి 4 రోజుల ముందు నుంచి 2 లక్షల లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తామని తెలిపారు ఆలయ ఈవో రమాదేవి. 80 కౌంటర్ల ద్వారా తలంబరాలు పంపిణీ చేస్తామన్నారు. ప్రసాదం కౌంటర్లను కూడా పెంచుతామన్నారు. రేపు ఉగాది పర్వదినం నుంచి ఏప్రిల్ 12 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. బ్యారికేడింగ్ కానీ 26 సెక్టర్లుగా చేసి మనం టికెట్లను కూడా ఒక 15 రోజుల ముందుగానే మనం టికెట్లను కూడా ఆన్లైన్లో పెట్టడం జరిగింది. 75% టికెట్లు. అలాగే బయట కూడా మనం ఫిజికల్గా కూడా టికెట్లు సేల్ చేస్తున్నాము. అలాగే విఐపి పాసులు వాటన్నిటికి సంబంధించిన అన్ని కూడా అధికారులు చూస్తూ ఉన్నారు. దీనికన్నిటికీ కూడా ఏర్పాట్లతో పాటు మనకు దేవాలయంలో కూడా అన్ని వైదిక కార్యక్రమాలన్నీ పూజలన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి. రేపు 30వ తారీఖు నుంచి మనకు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనం ముఖ్యంగా 5వ తారీఖు ఎదుర్కోలు కోసం దానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. అంటే 6,000కు మించి ఉంటారని మేము అనుకుంటున్నాము. అలాగే 5 నుండి 6,000 మంది. అలాగే మనకు 6వ తారీఖు కళ్యాణానికి కూడా మనం పెద్ద ఎత్తున ఏర్పాట్లు గావిస్తున్నాము. దానికి 50 నుండి 60,000 మంది వచ్చే అంచనా ఉందని అనుకుంటున్నాము. దీనికి సంబంధించినటువంటి మహాప్రసాదాన్ని అందించడానికి కూడా మన అన్నదాన చిన్నదైనప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చినా కూడా అందరికీ అందించడానికి మనం స్వాగతిస్తున్నాము. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఆలయ అర్చకులకు, వేద పండితులకు దీక్ష వస్త్రాలను అందించి బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తారు. ఈ నెల 30 నుంచి ప్రధాన ఘట్టాలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 5న సాయంత్రం ఎదుర్కోలు మహోత్సవం, ఏప్రిల్ 6న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సీతారాముల కళ్యాణం, ఏప్రిల్ 7న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పట్టాభిషేకం వేడుకలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో స్వామి అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో రేపటి నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 6న రాజన్న సన్నిధిలో సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. 8 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ సందర్భంగా 6న కళ్యాణం సందర్భంగా ఆర్జిత సేవలు నిలిపివేశారు. కళ్యాణోత్సవానికి 1,00,000 మంది వరకు వస్తారని అంచనా. ఇక దేశవ్యాప్తంగా జోగినిలో హిజ్రాలు తరలి రానున్నారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి అయినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ఉగాది పర్వాన్ని పురస్కరించుకొని మనకి ఆదివారం రోజున 30వ తారీఖు ఆదివారం రోజున ఉగాది సంభవించింది. ఉగాది అనేది మనకు తెలుగు సంవత్సర ఆదిగా మనం పరిగణిస్తాము. ఋషులందరూ కూడా కాలాన్ని అనేక రకములుగా విభజన చేసి కళాముహూర్త కాష్టాశ్చాహో రాత్రాశ్చ సర్వశః అర్ధమాసామాస ఋతవ సంవత్సరశ్చ కల్పంతామని ఋతువులని, పక్షములని, అయనములని, సంవత్సరములని విభాగం చేశారు. ఇలా విభాగం చేసినటువంటి కాల అనుక్రమణము ఉగాదితో ఆరంభమవుతుంది. దీన్ని యుగాది అంటారు. ఉగాదిగా మనం పిలువబడుతుంది. అంటే ఆ రోజు చైత్ర శుద్ధ ప్రతిపదతో ఆరంభమవుతుందన్నమాట. అయితే మనకి 30వ తారీఖు నాడు ఆదివారం రోజున విశ్వావసునామ సంవత్సరంతో మనకు ఈ సంవత్సర ఉగాది పిలువబడుతుంది. దాదాపుగా 50,000 మంది భక్తులు ఈ యొక్క ఉత్సవ 6వ తారీఖు జరిగే కళ్యాణోత్సవంలో పాల్గొంటారని చెప్పి అంచనా వేస్తున్నాము. దానికి తగ్గట్లుగానే అన్నదాన వితరణ, క్యూ లైన్ ఫెసిలిటీ, వచ్చే భక్తులు కళ్యాణోత్సవం చూడడానికి కోసం అని చెప్పి ఎల్ఈడి స్క్రీన్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. తర్వాత పోలీస్ బందోబస్తు, ధర్మగుండంలో నీరు శుభ్రంగా ఉంచడం, తర్వాత మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం, తర్వాత భక్తులకి గ్యాలరీస్లో కూర్చున్న భక్తులకి బటర్ మిల్క్ ప్యాకెట్స్, అలాగే బయట చూసే భక్తులకి ట్యాంకర్స్లో వాటర్ సప్లై, అలాగే మజ్జిగ ప్యాకెట్లు, తర్వాత ఇక్కడ కళ్యాణానికి హాజరైన భక్తులకి కళ్యాణం వీక్షించే సమయంలో వారికి అరటి పండ్లు కూడా సప్లై చేయడం. అక్రమాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలను అర్హులకు అందిస్తామన్నారు జయశంకర్ భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు. నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరగనివ్వమన్నారు. గోరికొత్తపల్లి మండలం రామగుండలపల్లిలో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇండ్లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు గంట సత్యనారాయణ.
ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు రామగుండాలపల్లిలో 20 ఇండ్లకు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. నిరుపేదలకు ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పంతో పేదలందరికీ ఈ నియోజకవర్గంలో 3,500 ఇండ్లను జూన్ వరకు పూర్తి చేసి వాళ్ళందరికీ కూడా ఇండ్లు కట్టియాలి. రాష్ట్రంలో 4.5 లక్షల ఇండ్లను కట్టించాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్న గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా సమావేశం నిర్వహించి త్వరితగతిన ఇండ్లు పూర్తి చేసుకొని ఆ ఇండ్లన్నీ కూడా బేస్మెంట్ లెవెల్ కడితే ₹1,00,000, లింటిల్ లెవెల్ వస్తే ₹1,75,000, మిగతా పూర్తి చేస్తే 5 లక్షల వరకు ఇచ్చి వాళ్లకు ₹1 లంచం లేకుండా నిజాయితీగా పేమెంటు బెనిఫిషరీ అకౌంట్లో పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను కూడా సమకూర్చడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని అసలైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని గన్నారం, కొండూరు, పెరకవేడు గ్రామాల్లో పర్యటించారు. త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ₹2,500 పథకాలు ప్రారంభిస్తామన్నారు. మార్చి 31 లోపు ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా నిధులిస్తామన్నారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. వివిధ గ్రామాలలో అట్లనే తొర్రూరులో కూడా ఉన్నాయి కొన్ని. ఇవన్నీ కలిపి ఒక 10 కోట్ల పనులకి ఫౌండేషన్లు వేస్తున్నాం. అట్లనే కొన్ని చోట్ల సబ్ సెంటర్లు కూడా పూర్తయిన సందర్భంగా వాటి ప్రారంభోత్సవం కూడా ఈరోజు చేసుకున్నాము. ఇంకా ఏవైతే పైలట్ ప్రాజెక్ట్స్ కింద తీసుకొని ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగిందో వాటికి కూడా వచ్చి ఇప్పుడు ముగ్గు పోస్తున్నాము. ఇదే కాదు, రాయపర్తి మండలానికి 14 కోట్లు పెట్టి గోడౌన్ కూడా శాంక్షన్ అయింది. ఆ టెండర్ కూడా అయిపోతుంది. అతి త్వరలో ఆ పనులు కూడా ప్రారంభమై రాయపర్తి ప్రజలకు గోడౌన్ కూడా అందుబాటులో ఉండేటట్టు తీస్తాం. రాయపర్తి డెవలప్మెంట్ 100% కృషి చేస్తానని మీ అందరికీ కూడా మాటిస్తున్నా. రాయపర్తి టౌన్లో కూడా ఆ రోడ్ని డివైడర్ పెట్టి కొంచెం డెవలప్ చేసుకొని టౌన్ కూడా డెవలప్ చేసుకుందాం ఖచ్చితంగా. అట్లనే అన్ని ప్రభుత్వ పథకాలు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చూద్దాం. ఇల్లు కూడా అర్హులైన వాళ్ళకి ఏ పార్టీ అని కాదు, ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ ఇల్లు ఖచ్చితంగా వస్తాయి. ఈ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఎవరికి ఎక్కడ ఇచ్చిన మాట పోవద్దని చెప్పి ఒకదాని తర్వాత ఒకటి అన్ని కూడా పథకాలని ముందుకు తీసుకొస్తారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. లైవ్ లో చూద్దాం. सदक़ल्लाहुल अज़ीम। अब जो है मैं नात शरीफ लिए हाफिज़ मुज़म्मिल से गुजारिश करता हूँ कि नात शरीफ पेश करने की सआदत हासिल करें। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नात शरीफ। हाल दिल किसको सुनाए, आपके होते हुए हाल दिल किसको सुनाए, आपके होते हुए क्यों किसी के दर पे जाए, क्यों किसी के दर पे जाए, आपके होते हुए मैं गुलाम मुस्तफ़ा हूँ, ए मेरी पहचान है। मैं गुलाम मुस्तफ़ा हूँ, ए मेरी पहचान है। गम मुझे क्यों कर सताए, गम मुझे क्यों कर सताए, आपके होते हुए कह रहा है आपका रब अंत फीम, आपसे हाल दिल किसको सुनाए, आपके होते हुए। सलाम। अस्सलामु अलैकुम। आज जो है हमारे हर दिल अज़ीज़, जिनको हमने कोलंगल को आने के बाद कौन थे पहचानत भी नहीं थी हमको,
जब से ही हमने हिंदू और मुस्लिम दोनों ने मिलकर साहब को सीएम कहा, जिस चीज़ को हमने कहा कोलंगल के लोगों ने, हिंदू और मुस्लिम दोनों ने मिलकर एक दिन इस तेलंगाना को जो है कोलंगल से जनाब रेवंत रेड्डी साहब को सीएम बनाने की जो इसके अंदर पूरा कोलंगल के लोगों का दखल है। मैं जो है साहब हमारे लिए जो है कोलंगल का शादी खाना और 8 मंडल में जो शादी खाने हैं कोलंगल के लिए 2.5 करोड़, हर मंडल के 1-1 करोड़, और जो है करीब 46 कब्रस्तानों की बाउंड्रियों का प्रपोजल्स वो भी अनकरीब में जो असेंबली थी प्रोसीडिंग नहीं निकली वो भी हो जाएगा। एक हमारे जो टिमरीज से जो है एक गर्ल्स स्कूल हमारे सैंक्शन हुआ और एक स्किल डेवलपमेंट के अंदर भी 5 कोर्सेज जो है साहब से जाके जब हमने बात रखा तो साहब जो हायर ऑफिसर्स को इमीडिएटली कहा कि जो चीज़ें कह रहे हैं कोलंगल के लिए एक चीज़ भी कमी नहीं होना, ये देना बोल के कहा है। तो इंशाल्लाह एक 8 दिन के अंदर वो चीज़ें भी हमारे वास्ते आ जाएंगे सर। और एक जो है हमारा रिक्वेस्ट है, आज जो चल रहा है वक्फ अमेंडमेंट बिल का जो है मुसलमान बहुत बेचैन है। ऑलरेडी कांग्रेस पार्टी हमारे को सपोर्ट कर रही, राहुल गांधी जी हमारे लिए पार्लियामेंट में रहकर लड़ रहे हैं। तो हम ये चाह रहे हैं कि हमारे इलाके के सीएम साहब भी इसके ऊपर आवाज़ उठाई है और जो है ज़ोरदार अंदाज से सर अगर हो सका, अगर असेंबली का सेशन जल्दी है तो इसके अंदर एक जो है रेजोल्यूशन तीर्मानम करके अगर आप भेजेंगे तो हमारे जो बहुत बेहतर होगा। जो लड़ाई हम हक़ की लड़ रहे हैं वो हक़ की लड़ाई में हमें उम्मीद है कि हमारे हरदिल अजीज़ चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब हमारे साथ हैं। इस वजह से कि आज चंद लोग जो है ये बाइकाट करो वो करो कह रहे, मैं उनसे यही कह रहा हूँ कि आज मैं कोलंगल का पीसीसी मेंबर हूँ। कोलंगल ताल्लुक़ में जनाब रेवंत रेड्डी साहब, दूसरा मेरा नाम पीसीसी मेंबर हूँ। मुझे कोई ओहदे की कमी नहीं की गई, इंशाल्लाह ओहदा आना है वो आएगा, ऐसी बात नहीं है। लेकिन ये बता के उनको नहीं दिए इनको नहीं दिए, फिर 10 साल से तुम कितने पोस्ट हैं कोलंगल को वो तो बताओ। सेकंड पोस्ट मेरा है और आज जो है मेरे को जो इतना ये है कि साहब का जो अब तक जब भी आए साहब का नामिनेशन जो सेट है उसके ऊपर जो है मैं प्रपोजल के तहत मैं रखे, ये मुसलमानों की जो है ये काम ये है, ऐसी बात नहीं है। तो हम इसको जो इन लोगों की बातें नहीं सुना जो व्हाट्सएप पे रख के लोगों को गुमराह करते, ऐसे लोगों को करारा जवाब देना। ये शादी खाने के लिए सर हम जो है यहाँ पे एक ज़मीन वो आधा एक करे बस नहीं होती और एक ज़मीन जो है आपका हम जो बोले थे कलेक्टर साहब को वो ज़मीन अगर आप 1 एकड़ चिल्लर है वो हमारे करो सर। और एक जो हमारा ये कुदुर मल्ले में 500 गज की ज़मीन का और बोमरसपेट में सर 3 एकड़ पे ऑलरेडी जो ईदगाह है वो ज़मीन दिए। तो ईदगाह के साथ साथ वहाँ पर हमारे को जो है सर ये फंक्शन हॉल भी बनने का हमारे को ये होता। तो ये और सर उसके साथ साथ ये कोत्तूर विलेज है सर, वहाँ पे 15 गुंठे ज़मीन वहाँ के लोगों ने दिया है, वो भी हमको जो ये करना है। वो चीज़ों का सब चीज़ों का सर वो काम है सर, वो भी आपको जो रख दिए वो भी इंशाल्लाह आपसे उम्मीद है आप हमारे लिए करेंगे। मैं अब जो है सीएम साहब से गुजारिश करता हूं कि जो है ईद की जो है मुबारकबाद देते हुए अपने जो है खिलाओं का इसका जो 1-2 मिनट जो है ये करें। आप हजरात गौर से समाअत फरमाएं। कोडंगल में आज रोज़ा छोड़ने के लिए जितने भी हमारे हिंदू मुसलमान भाई हाजिर हुए सबको रमज़ान ईद मुबारक देना चाहता हूँ। ये कोडंगल ऐसा जगह है 2009 से आज तक 15 साल आप सब लोग मेरा साथ देकर हर वक्त में अच्छे बुरे में हमारे मुसलमान भाई बहनों हमारे साथ देकर आज इतना तरक्की करवाए। पूरा तेलंगाना को तो कोडंगल से चलाने का ताकत आप लोग मुझे दिया हुआ है। कुछ लोगों को दुख रहता ही रहता क्योंकि आपके ताकत से उन लोगों का वस्ताद को कुर्सी काली करवाए हमने, वो दुख रहता ही है। आज ने इतिहास में कभी भी देखो किसी का कुर्सी गए तो उनका दुख हमेशा रहता ही रहता। तो आज मैं एक बात साफ कहना चाहता हूँ, ये रमज़ान ईद और इफ्तार में मैं ज़्यादा राजनीति के बारे में ज़्यादा नहीं बोलना चाहता हूँ। मैं कैसे हूँ
मैं क्या करता हूँ क्या नहीं करता हूँ आप लोगों को पता है, क्योंकि आप सब जानकर मुझे जिता के आज पूरा तेलंगाना में नए वक्फ बिल जब इंट्रोड्यूस किया तब पहली बार असेंबली में मैं अकबरुद्दीन ओवैसी वक्फ बिल के खिलाफ हम लोग ने आवाज़ उठाए। तेलंगाना असेंबली से ही ये मामला हमें उठाए। जब राहुल गांधी जी रहे तो आप लोगों को कोई परवाह नहीं है। कांग्रेस पार्टी ने इस देश का राष्ट्रपति से लेकर मुख्यमंत्रियों तक कांग्रेस पार्टी ने माइनॉरिटियों को मौका दिए। कंबाइंड स्टेट में होम मिनिस्टर कांग्रेस पार्टी ने बनाया। कमालुद्दीन साहब को आंध्र प्रदेश कांग्रेस पार्टी के अध्यक्ष ने बनाया। जब भी मौका मिले, जब भी कहीं मुसलमानों को कुछ राजनीति में जगह मिले, वो जगह कांग्रेस के वजह से कांग्रेस ने नहीं दिया हुआ है। इंदिरा जी से लेकर नेहरू जी तक कभी भी कांग्रेस पार्टी ये कम्युनल फोर्सेस के खिलाफ लड़ने में कांग्रेस पार्टी हमेशा आगे रहेंगे। राहुल गांधी जी ने भारत जोड़ो यात्रा में एक ही बात कहा, नफरत की बाजार में मोहब्बत की दुकान खोल रहा है। हम लोग हिंदू मुसलमान एक होकर इस देश को बचाने का, इसको मुल्क को बचाने के लिए हम कोशिश जारी रहेंगे, क्योंकि इस मुल्क को तोड़कर कुछ लोग राजनीति में फ़ायदा उठाने के लिए कोशिश कर रहे हैं, चुनाव में जीतने के लिए कोशिश कर रहे हैं। चुनाव में कोई जीतना कोई गुनाह नहीं है, मगर चुनाव में जीतने के लिए अपने आपस में बंटवारा कर दे के अपने आपस में लड़ाई रख के, लड़ाई के सामने रख के पीछे से चुनाव जीतने के लिए कुछ लोग कोशिश कर रहा है। ये गलत है। हर किस कांग्रेस पार्टी, राहुल गांधी, मल्लिकार्जुन खड़गे जी या आपका भाई रेवंत रेड्डी जी किसी को आगे नहीं जाने देंगे। कोडंगल में कभी भी, अभी ये रमज़ान के समय मैं ज़्यादा नहीं बोलना चाहता हूँ, कभी भी अगर चर्चा करना है तो यूसुफ आ जाएंगे, क्योंकि काम मंडल के अध्यक्ष से लेकर ब्लॉक कांग्रेस प्रेसिडेंट से लेकर हर वक्त हम एमएलए से 25% मुसलमानों को सीधा सीधा एमएलए डेवलपमेंट फंड हम दिए। जितना भी हुआ पूरा चिट्ठी लिख के वो उन लोगों को जिसको समझ में नहीं आए थे, जिसने भूल गया, हम क्या किए वो याद दिलाने के लिए हमारे भाई लोग तैयार है। इसीलिए आज जो भी ज़रूरी है सरकार अपनाइए, दस्तखत अपनाइए। एक दस्तखत से सब कुछ आ जाएंगे। तो कोडंगल को किसी से भीख मांगने का, किसी को मांगने का नहीं है। आप हुक्म जारी करो, 24 घंटा में हाजिर हो जाएंगे सब कुछ। 1 2 3 ऐसा नहीं है। जो भी ज़रूरत है कोडंगल के लिए आप लोग आपस में बैठो। वो शादी खाना बनाना है, नहीं तो और क्या बनाना है, क्या होना है, गर्ल्स स्कूल होना है, नहीं तो हॉस्टल होना है, क्या होना है हमारे माइनॉरिटी भाइयों के लिए, सब कुछ आ जाएंगे। किसी से मांगने का नहीं है। आप इतना ताकत दिए, एक कलम से एक दस्तखत किए तो सब कुछ हो जाएंगे। सब कुछ करने के लिए मैं तैयार हूँ। पूरा चिट्ठी बना दे के मुझे भेज दो, सब कुछ आज इधर आ जाएंगे। मैं खुद लेकर आता हूँ। कोई कोडंगा हैदराबाद तक भी आने का ज़रूरत नहीं है। सब कुछ मैं करूँगा। इससे ज़्यादा मैं ये वक्त पे नहीं बोलना चाहता हूँ। हैदराबाद में हम रमज़ान ईद बनाने के लिए कोशिश किए तो इलेक्शन कोड आया था, इसीलिए सब ऑफिसरों से एलबी स्टेडियम में करवा दिए। आज मैं खुद कोडंगल चलकर आया हमारे माइनॉरिटी भाइयों से मिलके रमज़ान बनाने के लिए। धन्यवाद। अब जो वक्त हुआ, हबीब लाला को छोड़ सकते, तांडूर हबीब लाल टाउन पर साथ हबीब लाल लोग, अब जो वक्त हुआ भाई अपने अपने डब्बों को रख लें। इंशाअल्लाह इफ्तार की दुआ जो टाइम हो गया। हाँ चलो भाई। अल्लाहुम्मा लका सुमतु व बिका आमनतु व अलैका रिज़्क़ु व अफ्तरतु फतक़ब्बल मिन्नी।
एक रिक्वेस्ट कोशिश करते हैं, कब्रस्तान पूरा भर गया, हमारे 10 एकड़ कब्रस्तान का जगह दिला माइनॉरिटी के वक्त पड़ गए बहुत है जमीन कब्रस्तान के पूछे तो बोल ना वो सबसे सुने तो चला था हमारे एमएलए साहब भी है हमारे ससुराल के गाँव। अरे बड़े भाई बोल दिए ना जी, भाई अपने अपने सफ़े जो दुरुस्त फरमाने। తెలుగు వారికి స్పెషల్ పండుగ ఉగాది. ఈ పండక్కి ఉగాది షడ్రుచుల పచ్చడితో పాటు భక్ష్యాలు సాంప్రదాయంగా కంపల్సరీ చేయాల్సిందే. బెల్లంతో తయారు చేసిన భక్ష్యాలకు ఉగాది స్పెషల్ వంటకంగా పేరుంది. అయితే నేటి తరం బిజీ లైఫ్ స్టైల్లో భక్ష్యాలు ఇంట్లో చేసే వీలు లేక అప్పాల తయారీ దుకాణాల్లో ఆర్డర్లు చేస్తున్నారు. వరంగల్లో పెద్ద సంఖ్యలో ఆన్లైన్లో భక్ష్యాలు ఆర్డర్ చేస్తున్నారు పబ్లిక్. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ భక్ష్యాలకు సంప్రదాయ పిండి వంటకంగా పేరుంది. ఉగాది పచ్చడితో పాటు భక్ష్యాలుంటేనే ఉగాది పండుగకు పరిపూర్ణత వస్తుంది. అయితే నేటి తరం మహిళలకు భక్ష్యాలు ఎలా చేస్తారో పూర్తిగా తెలియటం లేదు. సాఫ్ట్వేర్, ఇతర ఉద్యోగాల్లో బిజీ అయిపోయారు. దీంతో ఇంట్లో భక్ష్యాలు చేసుకునే వీలు లేకపోవడంతో ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తున్నారు. పండుగకు 2 రోజుల ముందే పిండి వంటలు దుకాణాల్లో భక్ష్యాలు బుక్ చేసుకుంటున్నారు. వరంగల్ నగరంలో పెద్ద ఎత్తున ఆన్లైన్లో భక్ష్యాలు ఆర్డర్ చేస్తున్నారు పబ్లిక్. హన్మకొండ, వరంగల్, కాజీపేటలోని పిండి వంటల దుకాణాల నుంచి భక్ష్యాలు తెప్పించుకుంటున్నారు. కొందరు స్వయంగా షాపులకు వెళ్లి టేస్ట్ చేసి కావాల్సినన్ని భక్ష్యాలు కొంటున్నారు. ఉగాది భక్ష్యాలకు ఆన్లైన్లో డిమాండ్ పెరిగిందంటున్నారు నిర్వాహకులు. అప్పాలే కాదు, భక్ష్యాలు పెద్ద మొత్తంలో కొంటున్నారని చెప్పారు. ఆర్డర్ల ప్రకారం తాము 2 రోజుల ముందు నుంచే భక్ష్యాలు తయారు చేస్తున్నామని చెప్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు కూడా భక్ష్యాలు తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. చాలా ఆర్డర్స్ ఉంటాయండి, ఇక ఎన్ని అని చెప్పలేము, అంటే మేము లెక్క పెట్టుకోలేనంత ఆర్డర్స్ ఉంటాయి. కంటిన్యూ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్తూనే ఉంటారండి, వాళ్ళు వెళ్ళే వరకు చేస్తూనే ఉంటారు. మాకు ఒక 100 మంది వర్కర్లు ఉన్నారండి. ఇంకా ఒక 2 పేనాలు పెట్టుకొని కంటిన్యూ చేస్తాం. ఇదివరకేమో భక్ష్యాలు అంటే ఇంట్లో అందరు కలిసి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉండేది కదా, అందరు కలిసి భక్ష్యాలు చేస్తే పెద్ద ప్రాసెసే అండి. అది ముందు పప్పు ఉడకబెట్టుకోవడము, పూర్ణం రెడీ చేసుకోవడము, పొద్దున మేమైతే మా ఊర్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు అందరికి పనులకి వర్కర్స్కి చేసేసరికి మధ్యాహ్నం అయ్యేది తినేసరికి. ఇప్పుడు అంత టైం లేదు ఎవరికి. పూజ, టెంపుల్కి వెళ్ళాలి, సిటీలో అవకాశం ఉంటుంది కదా, టెంపుల్కి వెళ్ళాలి, అవి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇది ఇంకా ఫార్మాలిటీకి ఇంట్లో చేసుకొని అందరికి ఇంట్లో చాలా కావాలి కాబట్టి మా దగ్గర ఆర్డర్ చేసి తీసుకెళ్తారు. రెగ్యులర్గా చేస్తామండి. ఇంట్లో ఉద్యోగులు, వృద్ధులు ఉండటంతో పిండి వంటలు తయారు చేయడం వీలు కావడం లేదంటున్నారు లోకల్స్. అప్పాలతో పాటు ఉగాది భక్ష్యాలను పిండి వంటల దుకాణాల్లో కొంటున్నామని చెప్పారు. నేను రెగ్యులర్ కస్టమర్ని, ఇక్కడికి ఎప్పటికి వస్తుంటాను. ప్రతిదీ చాలా టేస్ట్ ఉంటుంది. వరంగల్ జిల్లాలో దిస్ ఈజ్ ద బెస్ట్. శ్రీనిధి మాత్రమే వీళ్ళు నేచురల్గా చేస్తారు, మన ఇంట్లో ఉన్నట్టే ఉంటాయండి వంటకాలన్నీ, చాలా బాగుంటాయి. ఎప్పటికి తీసుకెళ్తూనే ఉంటాను నేను మా ఇంట్లోకి ఎప్పుడు ఎవ్రీ మంత్ తీసుకెళ్తాను. ఇప్పుడు ఏంటంటే ఉగాది సందర్భంగా భక్ష్యాలు తీసుకెళ్ళడానికి వచ్చండి. మహిళలు, చిన్నారుల అభిరుచులకు అనుగుణంగా భక్ష్యాలు చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు పిండి వంటల వ్యాపారులు. తెలుగు కొత్త సంవత్సరం ఉగాది పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఉగాది రోజు షడ్రుచులతో పచ్చడి, పంచాంగ శ్రవణం చేయడం ఆనవాయితీ. నూతన సంవత్సరంలో ఆదాయం, ఖర్చులు ఎలా ఉంటాయి, రాజపూజ్యం, అవమానాల గురించి పండితులు పంచాంగ శ్రవణం చేస్తారు. కొత్తేడాది శ్రీ విశ్వవాసునామ సంవత్సర పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి విశిష్టతపై సిద్ధాంతి రాధాకృష్ణ శర్మతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. పండుగ అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నారు. అయితే ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయా పండుగ విశేషాలతోటి నిర్వహించుకోవడం కూడా ఆనవాయితీగా వస్తుంది. అందులోనూ తెలుగు సంవత్సరాది వచ్చిన రోజు మాత్రం ఖచ్చితంగా పంచాంగ శ్రవణం అనేది చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఉగాది సంవత్సరంతో పండుగలు ఏ విధంగా మొదలవుతాయి, ఈ పంచాంగ శ్రవణం చేయడం ద్వారా కావచ్చు, లేదా పంచాంగ శ్రవణాన్ని వినడం ద్వారా ఎలాంటి
అనుగ్రహం కలుగుతుంది. దీన్ని తెలుసుకునే ప్రయత్నం మనతోటి సిద్ధాంతకర్త అయినవోలు రాధాకృష్ణ ఉన్నారు. ఆయనతోటి మాట్లాడదాం. అసలు పంచాంగ శ్రవణానికి ఉన్నటువంటి విశిష్టత, ఈ ఉగాది రోజే ఈ పంచాంగ శ్రవణానికి చేయాల్సినటువంటి ప్రాధాన్యత కూడా తెలుసుకుందాం. అంటే ప్రతి పండుగకు ఒక విధానాలు ఉంటాయి. అందులోనే ఈ తెలుగు సంవత్సరాదికి సంబంధించి మనకి ఈ రోజు నుంచే తెలుగు సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. ఎందుకు ఈ ఉగాది రోజే ఈ పంచాంగ శ్రవణం అనేది చేయాలి, పంచాంగ శ్రవణాన్ని ఎందుకు వినాలి అనేది చెప్తారా? శ్రీ గురుభ్యో నమః. శ్వేతార్క గణపతయే నమః. మాతాపితృభ్యో నమః. భద్రకాళీ శరణం మమ. అసలు పంచాంగ శ్రవణం ఉగాది రోజే ఎందుకు చేయాలి అంటే, ఆది అది యుగ ఆది, దాన్ని ఉగాదిగా మనం పిలుచుకుంటూ ఉన్నాం. అంటే యుగానికి ఆది అని చాంద్రమాన రీత్యా మనకు పండుగ ప్రారంభమయ్యేది. అంటే మన గణిత శాస్త్రం ప్రకారం, మనకు సిద్ధాంత శాస్త్రం ప్రకారము మనకు పండుగ ప్రారంభమయ్యేది చైత్ర శుద్ధ పాడ్యమి రోజు. కనుకనే ఈ పంచాంగము అనేది ప్రారంభమయ్యే రోజు కనుక ఈ యొక్క యుగానికి, అంటే ఈ యొక్క సంవత్సరానికి ఆది మనకు చైత్ర శుద్ధ పాడ్యమి. ఇది వసంతాన్ని తీసుకొచ్చేది. అంటే వసంతోత్సవం కూడా ప్రారంభమయ్యేది. అంటే ప్రకృతిలో మార్పులు కలిగే అటువంటి రోజు గనక ఈరోజు మనము మొదటి రోజుగా భావించి ఈరోజు కొత్త సంవత్సరాన్ని ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. అయితే ఉగాది రోజు పంచాంగ శ్రవణం ఎందుకు వినాలంటే, కాలమానాన్ని అనుసరించి ఈరోజు పంచాంగము కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కనుక ఈ పంచాంగాన్ని వినడం ద్వారా ఏం కలుగుతాయంటే, శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత. ఈ పంచాంగం వినడం ద్వారా ఏం కలుగుతుందంటే, మంచి గుణములు కలుగుతాయి అని చెప్తున్నారు, అన్ని శుభాలు కలుగుతాయి అని చెప్తున్నారు. అయితే ద్వాదశ రాశులకు సంబంధించి వాళ్ళ వ్యయాలు కావచ్చు, వాళ్ళ రాజ్యపూజ్యం కావచ్చు, ఇట్లా ఇవన్నీ కూడా చూస్తారు. అంటే అసలు ఈ ద్వాదశ రాశులను ఎట్లా చూడాలి, ఇది సంవత్సర కాలం ఆ ఫలితాలను ప్రభావితం చేస్తుందా? ఈ సంవత్సరం అంతా కూడా గోచార రీత్యా ఈ సంవత్సరము ప్రతి వ్యక్తి మన భూమిని కాపాడే గ్రహాలు ఉంటాయి. అంటే ఇప్పుడు చంద్రుని యొక్క ప్రభావం సముద్రాల మీద పడడం కానీ, సూర్యుని యొక్క ప్రభావం వల్లనే మనకు చెట్లు అవన్నీ కూడా మనకు ధాన్యాన్ని ఇవ్వడం కానీ, అదేవిధంగా గురుగ్రహ ప్రభావం వల్ల మన మీదికి ఎటువంటి ఆస్ట్రోనాయిట్స్ కానీ ఏమన్నా భూమిని రక్షిస్తూ ఉండేటువంటి గ్రహం మనకు బృహస్పతిగా చెప్తున్నారు. ఇదే విధంగా శని కూడా. ఇట్లా మనకు చెప్పబడినటువంటి, మన పూర్వీకులు చెప్పబడినటువంటి ఈ 7 గ్రహాలు, 2 ఛాయాగ్రహాలు, మొత్తం 9 గ్రహాలు. ఈ 9 గ్రహాల ప్రభావం మన మీద ఉంటుంది కనుక ఈ 9 గ్రహాలను విభజించినట్లయితే, 9 గ్రహాలను ఆధిపత్యం తీసుకొని 108 పాదాలు, 27 నక్షత్రాలు, ఈ 27 నక్షత్రాలకు ఈ 108 పాదాలుగా తీసుకొని మొత్తం 9 పాదాలుగా విభజించి ఒక్కొక్క రాశికి 9 పాదాలుగా విభజించడం జరిగింది. అట్లా విభజిస్తే 12 రాశులు అవుతాయి. ఈ 12 రాశులకు కూడా ఏదైతే 12 రాశులలోనే ప్రతి వ్యక్తి జీవితం ఆధారపడి ఉంటుంది కనుక ఈ 12 రాశులను మనం ఏ విధంగా, అంటే మనము భవిష్యత్ కాలంలో మనం చేయబోయేటువంటి పనులు సక్రమంగా ఉంటాయా ఉండవా అనే విషయాన్ని మన గ్రహస్థితి చెబుతుంది కనుక మనం జాగ్రత్తలు వహించడానికి ఇది చాలా దోహదపడుతుంది. అయితే ఈసారి ద్వాదశ రాశులకు సంబంధించినటువంటిది ఒకటైతే, 2 మీరు చెప్పినట్టుగా మొత్తం మన దేశం మీద ఈసారి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, విశ్వాసనామ సంవత్సరం అంటే అసలు ఈ విశ్వాసనామ సంవత్సరానికి ఉన్నటువంటి అర్థం కానీ, లేకపోతే దాని విశిష్టత ఏంది, ఇది మన దేశం మీద లేదా ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రం మీద ఎలాంటి ఫలితాలను ఈ సంవత్సరం చవిచూడబోతుంది? ఇది విశ్వావసునామ సంవత్సరం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో దేశ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనకు ఇంతకుముందు మన ఋషులు చెప్పిన విధానం ఏమిటంటే, ధరలు అధికంగా ఉండబోయే అవకాశం ఉంటుంది. ధరలలో మార్పులు
పరస్పర మార్పులు కలుగుతాయి. రాజుల యొక్క పరిస్థితులు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితి మనకు చూడొచ్చు. చోరభయాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీ యొక్క విషయంలో ఇబ్బందులు ఎక్కువగా స్త్రీలు ఎదుర్కొనే అవకాశం ఉంది అనే విషయాన్ని మనకు ఈ విశ్వావసు నామ సంవత్సరం మనకు స్పష్టంగా చెప్తుంది. అయితే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో రాజు రవి అయినాడు. రవి రాజైన కారణం చేత అగ్నిబాధలు ఉండడము, పాడి పంటలు కొంత హెచ్చుతగ్గులు ఉండడం ఇవి జరుగుతాయి. కానీ మనకు విశేషం ఏంటంటే మంత్రి చంద్రుడైన కారణం చేత కొంత సస్యవృద్ధి కూడా జరిగే అవకాశం ఉంటుంది. దక్షిణాది ప్రాంతాల్లో రాజు రవి అయినాడు కనుక చోర భయాలు ఎక్కువగా ఉండే అవకాశం మనకు కనబడుతుంది. ఈ సమస్య తెలంగాణ అంటే విశాఖ నక్షత్రం వస్తుంది. విశాఖ నక్షత్ర పరిస్థితి కొంత ధనం అంటే చూపించుకోవడానికి మన ఈ యొక్క రాష్ట్రము అద్భుతంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ధన విషయంలో, ఆర్థికపరమైనటువంటి విషయంలో ఇంకా ఎక్కువగా అప్పులయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అయితే ఒకటేమో పంచాంగ శ్రవణం, ఉదయం పూట గుడికి రావడం ఇవన్నీ చేస్తారు. కానీ గుళ్ళల్లో కావచ్చు ఖచ్చితంగా ఉదయం పూట ఉగాది పచ్చడి అనేది షడ్రుచులతో ఉన్నటువంటి ఆ పచ్చడి స్వీకరించాలంటారు. ఉగాది పచ్చడికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటిది? ఉగాది పచ్చడి ఎందుకు సేవించాలి? ఉగాది పచ్చడి 6 గుణములతో కలిగి ఉంటుంది. 6 రకముల పదార్థాలు వేసి తయారు చేసేటువంటి పచ్చడి, 6 రుచులతో కూడుకొని ఉన్నటువంటి పచ్చడి ఉగాది పచ్చడి. ఇవి ఈ 6 కూడా మనకు షడ్గుణములను సూచిస్తుంది. అంటే ఈ ఉగాది పచ్చడి స్వీకరించడం ఎందుకు అని శాస్త్రీయంగా మనం చూసుకున్నట్లయితే నీ లోపల ఉండే హెచ్చుతగులు, నువ్వు పడే కష్టాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అన్ని జీవితము అన్నాక అన్ని కలగలుపుకొనే జీవితాన్ని ముందుకు సాగించడానికి మనము ముందుకు పోతూ ఉంటాం కనుక ఈ యొక్క జీవిత విషయాన్ని, జీవితం అంటే ఒకే రకంగా ఉండదు. ఈ 6 రకములైనటువంటి కామ, క్రోధ, మోహ, లోభ, మదమత్సర్యములకు గురయ్యే అవకాశం ఉంటుంది కనుక ఈ 6 పదార్థాల 6 గుణముల యొక్క స్థితి 6 పదార్థాలు మనకు సూచిస్తూ ఉంటుంది. కనుకనే శాస్త్రీయంగా మనము ఈ యొక్క ఉగాది పచ్చడి స్వీకరించడం వల్ల నీ గుణములను నువ్వు నియంత్రించుకుంటూ నీ జీవితాన్ని ముందుకు సాగిస్తే మంచి ఫలితాలు ఉంటాయని ఒకటి. రెండోది, మనకు ఈ యొక్క చలికాలం నుంచి ఎండాకాలంలోకి మారుతూ ఉన్నాం, వసంత ఋతువులోకి మారుతూ ఉన్నాం. ప్రకృతి అంతా కూడా వసంతం అంటే చిగురించే స్థితిలో మార్పు చెందే స్థితిలో ఉంటుంది. కాబట్టి శారీరకమైనటువంటి బాధలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఈ సమయంలో మన డీహైడ్రేషన్ అంటారు కదా, ఆ విధమైనటువంటి బాధ, వేడికి సంబంధించిన బాధ ఉండొద్దని ఉగాది పచ్చడి స్వీకరించడం వల్ల శరీరము తన యొక్క స్థితిని, సమతుల్యత, లోపలుండేటువంటి శరీర బాధలన్నింటినీ కూడా తొలగింపచేసి శరీరాన్ని దృఢంగా ఉంచే అవకాశం ఉంటుంది. కనుక మన పూర్వీకులు ఈ షడ్రుచులను సంబంధించినటువంటి పచ్చడిని స్వీకరించమని చెప్పినారు. పంచాంగం కూడా ప్రతి ఒక్కరు ఇండ్లలో ఉంచుకోవాలంటారు. నిజమేనా? అసలు పంచాంగం ఆ పుస్తకం ఏ విధమైనటువంటి క్యారీ చేయాలి, ఎట్లా దాన్ని ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఏ విధంగా చూసుకోవాలి? పంచాంగము అంటే 5 అంగములతో కూడుకొని ఉన్నది. 1 తిథి, 2 వారము, 3 నక్షత్రము, 4 యోగము, 5 కరణము. ఇవి గణించి వీటి యొక్క స్థితిగతులు, ప్రకృతి పరంగా స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని చూసి రచించేది పంచాంగం. కనుక ఈ పంచాంగం ఏం చేస్తుందయ్యా అంటే తిథై శ్రియమాప్నోతి, తిథి వల్ల శ్రియం కలుగుతుంది, సంపద కలుగుతుంది. శ్రియమాప్నోతి అని చెప్పినారు. అంటే తిథి వల్ల శ్రేయం కలుగుతుంది, వారము వల్ల ఆయుష్ పెరుగుతుంది అని చెప్పినారు. వారం వల్ల ఆయుష్ పెరగడం కానీ, నక్షత్రం వల్ల మనం చేసేటువంటి పాప పరిహారం కలుగుతుంది అని చెప్పినారు. నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రం వల్ల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అదే యోగాత్ రోగ నివారణం, యోగము వల్ల రోగాలన్నీ కూడా నివారించబడతాయి. అదేవిధంగా కరణాత్ కార్య సిద్ధించ అని చెప్పినారు. అంటే కరణం వల్ల కార్యములన్నీ కూడా సిద్ధిస్తాయి. సో ఇది ఉగాది పర్వదిన సంబంధించినటువంటి విశేషాలు. పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి, పంచాంగ శ్రవణాన్ని
ఎందుకు వినాలి అనేది వేద పండితులు చెప్పారు. అదేవిధంగా పంచాంగాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తమ ఇంట్లో ఉంచుకోవాలి. ప్రతిరోజు కూడా తమ తమ కార్యాలకు సంబంధించి కూడా తిథులు కావచ్చు, వారాలు, వాటన్నిటిని కూడా శుభకార్యాలు అవన్నీ చూసుకోవటం, గ్రహస్థితులకు సంబంధించి కూడా ఒక హెచ్చరికలు కావచ్చు, లేదా వాళ్ళలో ఏ విధమైనటువంటి జీవనాన్ని సాగించాలి అనే దానికి కూడా ఒక ఈ పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుంది అనేదే వేద పండితులు చెప్తున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలతో వీడియో జర్నలిస్ట్ దశరథ్ కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్. ఇవి తెలంగాణ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.